సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. హల్లెలూయా. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మన పనుల భారం ఎవరి మీద ఉంచాలంట? యెహోవా మీద ఉంచాలి. మీరు ఒక ఆమె మెసేజ్ ఉంటుంది, జాయిస్ మేయర్ గారి మెసేజ్లో ఆవిడ చక్కగా అన్ని మనకి అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు. ప్రాక్టికల్స్ ఇక్కడ ఇంత బొమ్మ పెట్టుకుంటారు, పెట్టుకొని అది శాతాన్ మాట. శాతాన్ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది చెవు దగ్గర. నువ్వన్నీ వదిలేసిన వదలడు, మాట్లాడుతూ ఉంటుంది. నీ సంగతి ఏంటి, నీ సంగతి ఏంటి అనక, ఆ అప్పు సంగతి ఏంటి, ఆ డబ్బుల సంగతి ఏంటి, లేకపోతే ఈ పరిస్థితి సంగతి ఏంటి, ఆలోచించావా? ఏం డిసైడ్ అవుతున్నావు? ఏం చేస్తున్నావు? వదిలేస్తున్నావేంటి? ఆలోచించు, ఏదో ఒకటి పరిష్కరించుకో, ఏదో ఒకటి చెయ్యి. మాట్లాడుతుంది. మీరు మాట్లాడదా? మనము కోప్పడిపోతాం. నా బుర్రలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయండి, ఎన్నో ఆలోచనలు చేస్తున్నావు. అదే చెప్తుంది, ఆలోచించు. ఎందుకు కామ్గా కూర్చుంటున్నావు? దీని గురించి ఆలోచించు, దాని గురించి ఆలోచించు. వాళ్ళ బాధ్యత నీది, వీళ్ళ బాధ్యత నీది. దాన్ని ఏం పరిష్కరిస్తున్నావు, దీన్ని ఏం పరిష్కరిస్తున్నావు? నీ సంగతి ఏంటి? ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అపవాదిగా. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, నీ పనుల భారం యెహోవా మీద మోపము అంటున్నాడు. నిన్న ఒక అమ్మాయి ఒక కళ చెప్పింది. ఆ కళలో ఒక ఎత్తైన కొండ, ఆ కొండ మీదకి తన భుజం మీద ఒక బియ్యపు డ్రమ్ము, ఆ డ్రమ్ములో ఇన్ని బియ్యం ఉన్నాయి. ఆ డ్రమ్ముతో వెళుతుందంట కొండపైకి. ఆ డ్రమ్ములో బియ్యం కొంచెమే ఉన్నది, డ్రమ్ము ఖాళీగానే ఉంది, కానీ బరువు ఎక్కువైపోతుందంట. ఏమైపోతుంది? బరువు ఎక్కువైపోతుందంట. ఎక్కలా పోతుందంట. అప్పుడు ఇంక ఇలా కాదని చెప్పి ఆ డ్రమ్ము తీసుకొని కిందకు వచ్చి, వాళ్ళకి తెలుసున్న వాళ్ళు ఒక గుడ్ ఫ్యామిలీ ఉందంట, వెళ్ళి ఆ ఫ్యామిలీకి ఈ డ్రమ్ము పెడతారా అని అడిగినప్పుడు వాళ్ళ భార్య వద్దండి అందంట. భర్త మాత్రం పెట్టుకోమ్మా, నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకుంది కానీ పెట్టుకో అన్నాడు. అంటే అక్కడ పెట్టుకుందంట. పెట్టుకొని ఈజీగా కొండెక్కేసి. మీకు అర్థమవుతుందా? దేవుడు అంటున్నాడు, నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో దీవించబడతావు. నువ్వు ఆలోచిస్తున్నావే, ఆ అన్ని విషయాల్లో దీవించబడతావు. ఎప్పుడు? ఆత్మలో వర్ధిల్లితే. ఆ ఆత్మలో వర్ధిల్లాలంటే ఏం జరగాలి? నీలో వాక్యము నిండుగా ఉండాలి. నీలో వాక్యం ఉండాలి. నీలో ఐహిక విచారాలు ఉండకూడదు. మత్తయి సువార్తలో ఉంటుంది అని అర్థమవుతుందా? విత్తనాలు త్రోవ పక్కన పడితే పక్షులు ఎత్తుకుపోయాని, మన్ను లేని రాతి నేల పడితే మరి అది సూర్యరశ్మికి ఎండిపోయిందని, ముళ్ళ పొదల్లో పడితే వడిచివేసేని, మంచి నేల పడిన విత్తనాలు ఫలించేయాలి. హల్లెలూయా. అంటే మనం ఆత్మలో ఏమవ్వాలి? చిన్నపిల్లలుగా ఉండకూడదు, ఆత్మలో ఎదగాలి. ఆత్మలో మనం ఏమవ్వాలి? ఎదగాలి. నువ్వు ఆత్మలో ఎదగాలంటే నీలో వాక్యము ఎదగాలంటే వాక్యము ఫలించాలి. అందుకే మంచి నేలను పడిన విత్తనాలు ఫలిస్తాయి. నా వైపే చూడండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు లోతు ఎదిగితే, నువ్వు ఆత్మలో ఎదిగితే, ఫలిస్తే దాన్నే వర్ధిల్లడం అంటారు. అలా వర్ధిల్లితే అన్ని విషయాల్లో దీవించబడాలి. అలా నువ్వు ఎదగాలి, ఆత్మలో ఫలించాలి అంటే
ఆ కొండ ఎక్కడం అనేది ఆత్మీయత ఎదుగుదల. ఆ ఆత్మీయ ఎదుగుదల నువ్వు ఎదగాలంటే నీలో ఏముండకూడదు? ఆ కొంచెం బియ్యం ఆ డ్రమ్ములు అంటే ఏంటో తెలుసా? మన విచారాలు, మన చింతలు, మన బాధలు, అవి మోసుకుంటూ మనం ఎక్కకూడదు. హల్లెలూయా. ఎక్కితే ఎక్కలేవు, దించేస్తూ ఉంటాం. బరువుతో ఎక్కగలవా? బరువు లేనోడు ఈజీగా కొండ ఎక్కేస్తాడు. నీ మీద ఇంత బరువు ఎత్తుకో, ఆడు ఎక్కేస్తాడు కొండ ఎప్పుడో, నువ్వు మాత్రం స్టార్టింగ్లోనే ఉంటావు. చాలామంది ఆత్మలో ఎదగడానికి కారణం, కొంతమంది ఎదగకపోవడానికి కారణం వాళ్ళ బరువులు వాళ్ళే మోస్తూ ఉంటారు. ఆమెకి ఈ కళ వచ్చిన తర్వాత ఇంకో కళ కూడా దేవుడు గుర్తు చేశాడంట. అంతకుముందు నేను చెప్పానంట. తను బరువు మోసుకుంటూ ఒక మూట వెళ్తుందంట. వెనకాల ఒక పెద్ద ఆయన ఆమె వెనకాలే నడుస్తున్నాడంట. ఆమె ఒక చోటుకి వెళ్తే అక్కడ ఒక చేపలు ఉన్నాయంట. ఈమె కొరికే ఉన్నాయంట ఆ చేపలు. ఈమె వెళ్తే ఈమె తీసుకుంటుంది ఆ చేపలు. అయితే ఈమె మూట పెట్టుకొని ఉంటే వెనకాల ఆ పెద్ద ఆయన అంటున్నట్టు, అమ్మ ఆ మూట నా చేతికి ఇచ్చే, ఆ మూట నా చేతికి ఇచ్చే అంటున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ మూట చేతికి ఇచ్చేసింది. అప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళింది. మూట ఎందుకు ఇచ్చేయమంటున్నాడు దేవుడు? నీ చింత యావత్తు నా మీద వేసేయండి. మీరు ఆలోచించొద్దు, మీరు చింతించొద్దు, దాని గురించి ప్రయాసపడొద్దు. అందుకే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జల్లారు నా యొద్దకు రండి. భారం మోసుకోవద్దు, మీరన్నీ దించేసుకోండి. మీ హృదయాల్లో ఏమీ ఉండకూడదు. అప్పుడే ఈ వాక్యం ఏమవుతుంది? ఫలిస్తుంది. ఎంత? 100 30 60 100 ఫలిస్తుంది. నీలో వాక్య ఫలింపు ఉంటేనే ఆత్మలను అప్పగిస్తాడు. వాక్య జ్ఞానము, వాక్య ఫలింపు లేని వాళ్ళకి ఇవ్వడు. నీకే లేని వాళ్ళకేం పెడతావు ఆహారం? నీకే గ్రహింపు లేని వాళ్ళకేమి ఇస్తావు గ్రహింపు? నువ్వే లోబడని వాళ్ళు ఏమి లోబడతారు? అర్థమవుతుందా? కాబట్టి ఆత్మీయ ఎదుగుదల, నువ్వు కొండ ఈజీగా ఎక్కేయాలంటే నీ భారాలన్నీ యెహోవా మీద మోపేయాలి. హల్లెలూయా. నీ భారము, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. మన భారాలు మనమే మోసుకుంటూ, మన చింతలు మనమే మోసుకుంటూ అన్నీ మన మీద ఎత్తుకుంటే కొంచెం కూడా కొండ ఎక్కలేము. బరువులతో ఎక్కగలమా? ఏమీ లేని వాళ్ళు చక్కగా ఎక్కేస్తారు. ఆత్మీయతలు ఎవరు స్పీడ్గా ఎక్కేస్తారంటే అన్నీ దేవుడికి అప్పగించినాడు. ఆ వెనకాల వెళ్తూ అంటున్నాడు, ఆ కొండ, ఆ బరువు నాకు ఇచ్చే, ఆ బరువు నాకు ఇచ్చే. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు బరువులు ఇచ్చేయడమే అని, పని చేయడం మానేయడమా. నీకు అనవసరం అది. సారీపుత్ర స్త్రీ ఏం చేసింది? తొట్టులో పిండి, బుడ్డిలో నూనె ఉన్నాయి కదా, ఎంత ఉంది పిండి, రోజు రోజుకి వేసుకుంటూ వచ్చాయి. ఇక ఆ రోజుతో అయిపోయింది, అవునే కదా. అంటే ఆమె పిండిని చూసుకుంటుంది, నూనెని చూసుకుంటుంది. ఇంక ఇన్ని రోజులకు వస్తుంది, ఇన్ని రోజులకు వస్తుంది, ఇన్ని రోజులకు వస్తుంది అనుకుంటూ వచ్చింది. ఇంకా ఆ రోజు లాస్ట్ రోజు ఈ ఏలియా వచ్చి అడిగాడు, అమ్మా దాహమునికి నీళ్ళు అంటే నీళ్ళు ఇస్తే అదే చేత అప్పలు తీసుకురా అన్నాడు. తెచ్చిందల్లా నీళ్ళు ఆగి, అయ్యా మేము రోజుకి కొంచెం ఒక చెరుకోట వేసుకొని బతికాం, ఈ రోజుతో అయిపోతుందని చెప్పింది. అంటే రోజుకి పిండి చూసుకుంటుందా లేదా ఆమె? అనే కదా చింతిస్తూ ఉంది. ఆ చింత ఎంతవరకు ఉందంటే ఈ రోజుతో అయిపోతే ఇంక మేము చచ్చిపోతాం, డిసైడ్ అయిపోయింది. హల్లెలూయా. పిండిని చూస్తుంది, నూనెను చూస్తుంది, రోజును చూస్తుంది, తమ జీవితాన్ని చూస్తుంది. ఇంక ఈ రోజుతో అయిపోతాయి, మేము కూడా అయిపోతాం అని చెప్తాం. కానీ మొదటి అప్పం తెచ్చి ఎప్పుడైతే సేవకులకి ఇచ్చిందో తొట్టిలో పిండి ఎదుగుతుంది, బుడ్డిలో నూనె ఎదుగుతుంది. ఎందుకంటే ఈ అప్పం ఇచ్చాక ఏలియా చెప్పాడు, ఇక నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు, నువ్వు నాకు ఇచ్చాక దేవుడు చెప్పాడు. ఇప్పుడు భారం ఎటువైపు వేసేసింది ఆవిడ? దేవుడి మీద వేసేసింది. ఇక రోజుకి పిండి చూసుకుంటం లేదు, రోజుకి నూనె చూసుకుంటలేదు, అయిపోద్దన్న భయము చింత లేదు ఆమెలో. అవి రోజుకి వృద్ధి అవుతూ ఉన్నాయి. హల్లెలూయా. నీ ఎడలో అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడో తెలుసా?
ఇది అయిపోయి మళ్ళీ లోకంలో పోతావని కాదు. నువ్వు అద్భుతం చూసినప్పుడు నీ చింత యావత్తు దేవుని మీద వేయాలి. నువ్వు ఈరోజు 100 రూపాయలు తెచ్చుకుంటున్నావంటే రేపు 1000 రూపాయలు అయిపోవాలని నువ్వేం ప్రార్థన చెయ్యక్కర్లేదు. నీ భారం యెహోవా మీద మోపము. నీకు ఇచ్చిన దానిలో 10% ప్రార్థన చేయి. తన ప్రియులు నిద్రించుచుండగానే దేవుడు పోషిస్తానన్నాడు. యథార్థంగా ఉండడం నేర్చుకో. నీ పనిలో యథార్థత నేర్చుకో. అబద్ధములాడక, మోసము చేయక, నమ్మకంగా ఉండు. అట్ ది సేమ్ టైం నీ దేవుడు ఏం చెప్తున్నాడో అది చేస్తూ ఉండు. నీ భారాలు, నీ చింతలు, నీ వేదనలు, నీ దుఃఖాలు అన్నీ కూడా యెహోవా మీద మోపము. అప్పుడు ఆత్మలో ఈజీగా ఎదుగుతావు. ఇప్పుడు సమృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా ఇస్తున్నాడు ఆ సమృద్ధి. తొట్టిలో పిండి అయిపోకుండా, బుడ్డులో నూనె అయిపోకుండా. అంటే నీ కనుదృష్టి అభిషేకం మీద ఉంచాలి, నీ కనుదృష్టి దేవుని మీద ఉంచాలి. కానీ నీ కనుదృష్టి ఎటువైపు ఉంటుందో తెలుసా? నువ్వు తెచ్చే సంపాదన, నువ్వు తెచ్చుకో, నీ స్తోమత, నీ బలము, నీ కెపాసిటీ మీద ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు అడుగులేస్తావు, దాన్ని బట్టి అంచనాలు వేస్తావు. అవునే కదా? నీ జీతాన్ని బట్టి, నువ్వు తెచ్చుకునే డబ్బులు బట్టి, నీ స్తోమత బట్టి నీ లైఫ్ అడుగులేస్తూ ఉంటుంది. కానీ దేవుని బట్టి 5 అడుగులు. అవునే కదా? 2 అప్పాలు ఉన్నాయి, 3 ఆయనకి ఎలాగేస్తాం? లేదు, ఆయనకి చోటు మన ప్రకారం అయితే. కానీ దేవుడు నమ్ముకుంటే 3 4 ఇస్తాడు దేవుడు. అక్కడ 5 వచ్చినా ఇస్తాడు దేవుడు. ఎంత కావాలో అంత ఒదుగుతుంది పిండి. హల్లెలూయా. మీకు అర్థమైందా? అర్థమవుతుందా మీరు? కాబట్టి ఆత్మీయ ఎదుగుదల చూసుకోవాలి. నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెట్టాలంటే నువ్వు ఆత్మలో ఎదిగే విషయంలో నీ మనసు పెట్టాలి. నీకున్న దానిలో విస్తారమైన సమృద్ధి ఉంటుంది. శాతాన్ని ఏం చేస్తుందంటే ఆత్మలో ఎదిగే విషయంలో మనసు పెట్టనివ్వక ఐహిక విచారాల చేత నిన్ను నింపేస్తూ ఉంటుంది. ఒక సమస్య పోతే ఇంకో సమస్య, ఇంకో సమస్య పోతే ఇంకో సమస్య. నువ్వు సమస్యల వైపు చూస్తూ ఉంటే నీకు సమస్యలు చూపెడుతూనే ఉంటుంది. నీవు ఏది వచ్చినా పౌలు వలె దులిపేసుకోవాలి. ఏం చేయాలి? పౌలు వలె దులిపేసుకోవాలి. పౌలు ఏం చేశాడు? పాము కుట్టినప్పుడు దులిపేసుకున్నాడు. అవునా కదా? నీకే పరిస్థితి వచ్చినా దులుపుకోవడం నేర్చుకోవాలి. సమస్యను దులిపేయాలి. అపవాది మాట అస్సలు లక్ష్య పెట్టకూడదు, దాని మాటలు వినకూడదు. అది మాట్లాడుతున్నప్పుడు నాకు దేవుడు ఉన్నాడని చూపించాలి. హల్లెలూయా. దేవుని వైపు చూడాలి, దేవుడు చెప్పేది వినాలి, దేవుడు చెప్పేది చేయాలి. అప్పుడే నువ్వు ఆత్మలో ఎదుగుతూ ఉంటావు. నీ ఆత్మీయ ఎదుగుదలలో పడిపోవడానికి కారణం మెయిన్ నువ్వు ఐహిక విచారాలు, నీ ఆలోచనలు నీయే, నీ ప్లానింగ్స్ నీయే. అపవాదిగాడు ఎన్ని చెప్తాడో, ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి. ఇహలోక పరంగా వృద్ధి చెందుట చెప్తాడు. దేవుడు పరలోక పరంగా సిద్ధపాటు చెప్తాడు. అక్కడ సిద్ధపడుతుంటే ఇక్కడ ఘనతిస్తాడు. సాతాను ఇక్కడ సిద్ధపాటు చెప్తూ ఉంటాడు, అక్కడ ప్లేస్ బాగుంటుంది. హల్లెలూయా. అది తేడా ఆత్మీయత. ఇక్కడ చక్క పెట్టేసుకో, ఇక్కడ చక్క పెట్టేసుకో అని చెప్తుంది. ఇక్కడ చక్క పెట్టేసుకుంటే హ్యాపీగా నువ్వు ప్రార్థనలో గడిపించాడు. దేవుని ఎరగని ప్రజలకు ఎరిగిన ప్రజలకు ఇదే తేడా. దేవుని ఎరగిన వాళ్ళు చెప్పే మాటలేంటో తెలుసా? అన్నీ తీర్చేసుకున్నాక ఏ హిమాలయాలకు వెళ్ళిపోతాం, ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోయి అక్కడ హాయిగా గడిపోతాం. ఇంకే ఆలోచన ఉండి అన్నీ నెరవేర్చేసుకొని పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసామా, అన్నీ ఎవరి వాళ్ళకి పనిచేసి ఇంక దేవుడు అనుకుంటే అంతప్పుడు దేవుడు వద్దాలి. అవునే కదా? క్రిస్టియన్స్ కూడా అలాగే ఉన్నారు. దేవునిలో బాగా వాక్యంలో ఎదగాలంటే, ప్రార్థనలో ఎదగాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలని సిద్ధపడాలన్నా ఇదిగో చాలా చింతలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ అయిపోతే క్లియర్ చేసేసుకుంటే
అప్పుడు హాయిగా ఎక్కువ నేను ప్రేయర్లో గడిపేస్తా, ఎక్కువ వాక్యంలో గడిపేస్తా. నీ భ్రమ అది. ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు, ఇవే నిన్ను ఆత్మీయతలో ఎక్కిస్తాయి. ఇవి ఎలా ఎక్కిస్తాయి అంటే, నువ్వు ఎంతగా నీ సమస్యలు, ఎంతగా నీకు ఇబ్బందులు, ఇరుకులు కలుగుతాయో అన్ని విషయాల్లో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచుతూ ఉంటే, దేవుని మీద నమ్మకం ఉంచితే, ఈ బరువులు ఆయనకి ఇచ్చేస్తే, అర్థమవుతుందా? దేవుని మీద విశ్వాసం ఉంచి ఈ బరువులు ఆయన మీద ఇచ్చేస్తూ ఉంటామో, నువ్వు ఆత్మలో ఎదుగుతూ ఉంటావు. హల్లెలూయా. ఈ సమస్యను ఆయనకి ఇవ్వడంలోనే విశ్వాసం. ఆ విశ్వాసమే నీ నేత్రాలు మరింత లోతైన గ్రహింపు కలిగే విధంగా గ్రహింపనిస్తాయి. మీకు అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది అని చెప్పి? సమస్యలు ఉన్నప్పుడు నువ్వు ఆయన మీద ఆనుకోవడంలోనే లోతైన గ్రహింపు వస్తుంది. సమస్యలు లేనప్పుడు నీకేం అర్థం కాదు. ఒక ఆవిడకి వాక్యం చెప్తే, దేవుడు నమ్ముకోండి అని చెప్తే, ఆవిడ ఏమని చెప్పింది తెలుసా? సిస్టర్ గారు ఏమనుకోద్దని, మీకు వచ్చేది అప్పుడప్పుడు, తర్వాత మానేయాలని ప్లాన్ వేసుకుంది. అప్పుడు నాకు వేసిన క్వశ్చన్ ఏంటో తెలుసా? ఏమండి చర్చికి ఎవరన్నా వస్తున్నారంటే చాలా సమస్యలతో ఉన్న వాళ్ళు వస్తారు. నాకు ఏ సమస్య లేదు, నేను హ్యాపీగా ఉన్నాను. నాకు అవసరం అంటారా దేవుడి దగ్గర రావడం? అర్థమైందండి? ఇప్పటికే క్రైస్తవులకు అదే ఫీలింగ్. హల్లెలూయా. సమస్యలు లేని వాళ్ళు దేవుని వాక్య గ్రహింపు అడిగితే ఏముండదు. సమస్యలు ఉన్న వాళ్ళు అడిగితే ఉంటుందంటే, అది వాళ్ళు దేవుని మీద మోపినప్పుడు, దేవుడే చేస్తాడని ఆయనకు అప్పగించి ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు నీకు గ్రహింపు అప్పుడు మొదలు. నీ సమస్య నువ్వే పరిష్కరించుకోవాలని పరుగులెత్తుతున్నప్పుడు నీ నేత్రాలు మూసుకుపోవడమే జరుగుతుంది. నాకు ఎందుకు గ్రహింపు రావట్లేదు అంటే, ఏం లేదు. నీకు ఎందుకు దర్శనం రావట్లేదు, నీకు ఎందుకు విడుదల రావట్లేదు? కారణం నీ సమస్య నువ్వే పరిష్కరించుకోవాలి. మనకి సంఘంలో ఆశ ఉండేది. ఆశ దేవుని దగ్గరికి వచ్చేది. ఆశ ఎలా ఉండేదంటే, నిరంతరం పని 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 పని. ఎవరికైనా డబ్బులు ఇస్తే ముక్కు పిండి వసూలు చేస్తుంది. ఇంకో విషయం, సంఘానికి విత్తేది. సంఘ విషయంలో విత్తేది, మందిరానికి విత్తేది. ఇంకోటి, ఆమె ఎవరైనా సహాయం కోరితే తన దగ్గర డబ్బులు ఇచ్చి, అప్పో ఏదో ఒకలా ఇచ్చి హెల్ప్ చేసేది ఎక్కువ. తను ఏమనేదో తెలుసా? దేవుడే నాకు ఇంత సమృద్ధి ఇచ్చాడు, దేవుడే నాకు ఇతరులకు పెట్టేలాగా నా దగ్గర ఎప్పుడూ ఉంటాయి డబ్బులు అని చెప్పి. ఒకరోజు సాక్ష్యం చెప్తే అమ్మా అనుకున్నాను. నా కూతురికి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. అప్పటి వరకు ఆపరేషన్ అన్నారు, కానీ సడన్గా ఈజీ డెలివరీ అయిపోయింది. నా దేవుడే చేశాడు. అయితే నా కూతుర్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ₹1,00,000 ఖర్చు పెట్టగలిగిన కెపాసిటీ నాకుంది. కానీ లేదు, నేను డబ్బులు ఖర్చు పెట్టను త్వరగా. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. అక్కడ ఎక్కడైనా దేవుడికి మహిమ వెళ్తుందండి? అస్సలు వెళ్ళట్లేదు. వెళ్తుందో లేదో కూడా మీకు అర్థం అవ్వట్లేదంటే మీ పరిస్థితి ఏమన్నాను? వెళ్తుందా దేవునికి మహిమ? అక్కడ వెళ్ళట్లే తనకే. ఎందుకంటే నన్ను ఎప్పుడు గుప్పులు నింపుతూ ఉంటాడు అన్న. ఆ సమయంలో ఆమె ఎలా ఉండేదో తెలుసండి? వాకింగ్ చెప్తున్నప్పుడు చెంగి ఇలా వేసుకొని అని పడుకునేది. ఎప్పుడూ నిద్రపోవడమే. వాకింగ్ గురించి అడిగితే ఏం చెప్పేది కాదు, అలా ఉండిపోయేది. నాకు దేవుడు మాట్లాడినప్పుడు, ఆశ నీ పరిస్థితి ఇదని దేవుడు మాట్లాడుతున్నాడన్నా ఏడ్చేసేది విపరీతంగా. ఏడ్చేసి ప్రార్థన చేయండి అని వెళ్ళిపోయింది. మళ్ళీ అన్నాడు, మళ్ళీ నిద్రమొత్తే. ఎప్పుడు చర్చకు వచ్చినా సగం రెప్ప ఆరిపోయేది. ఫుల్గా కళ్ళు తెరిచేది కాదు, సగమే. సగం నిద్ర, సగిలా నీది ఇలా చూసి ఏం వాక్యం అర్థమయ్యేది కాదు.
తర్వాత దేవుడు మహాకృప, ఆయన కృప చూపి ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. తీసుకొని ఆమె ఎలా అప్పు అయిపోయిందో అప్పు అయిపోయింది. మరి అప్పులు ఇచ్చేదల్లా అప్పు అయిపోయింది, మోసపోయింది. తను సంపాదించి తెస్తున్నా తీరట్లా, అలా అలా అంతంత మాత్రమే. అప్పుడు కన్నీరు కార్చి దేవుడి మీద ఆనుకోవడం మొదలుపెట్టింది, దేవుని వైపు చూడడం మొదలుపెట్టింది. తర్వాత దేవుడు అన్నాడంట, నువ్వు విస్తారమైన పని చేయటం కంటే నువ్వు నా పని చేయని దేవుడు మాట్లాడాడంట. నా మీద అనుకోవచ్చు. రోజంతా పనికి వెళ్ళేదల్లా ఒక 2 hours 3 hours వెళ్తుంది, మిగతా సమయం అంతా దేవునికి ఇచ్చేస్తాం. పరిచర్యకి వెళ్ళిపోతాం. పరిచర్యకి వెళ్ళడం మొదలుపెట్టాక దేవుడు దర్శనాలు ఇవ్వడం మొదలు పెట్టేశాడు, వాక్య గ్రహింపు ఇవ్వడం మొదలు పెట్టేశాడు, వాక్యముతో మాట్లాడడం మొదలు పెట్టేశాడు. ఆ అమ్మాయి రోజంతా పనికి వెళ్ళకుండా కూడా పరిచర్యకి వెళ్ళవలసి వచ్చిన వాళ్ళ ఓనర్స్ ఏమనకుండా ఆ మర్నాడు వచ్చిన ఆ 2 రోజులు పని చేయించుకుంటున్నారు. వాళ్ళు చాలా ప్రేమగా చూస్తారంట. అంతేకాదు, కొంచెం కొంచెమే ఒక్కోసారి ఆ అప్పుల గురించి గుర్తొచ్చినప్పుడు మొన్న బాధపడిపోయి కృంగిపోతే దేవుడు మాట్లాడాడు వాక్యం ద్వారా. తను చెప్పింది, చెప్పాక దేవుడు అన్నాడంట, నువ్వు నా మీద అనుకో, నేను నీకు సమృద్ధిని ఇస్తానని. ఒక వేన నిండా చేపలు ఉంటే ఆ చేపలకి మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటే ఆ లారీలో వాళ్ళు ఎక్కి, ఆ వ్యానులో వాళ్ళు ఎక్కి కూర్చున్నారంట. తర్వాత దిగే వాళ్ళు చేపలు ఇస్తున్నారంట, తీసుకో అమ్మా అని. అప్పుడు తనకి అర్థమైందంటే దేవుడు నాకు ఇస్తాడు అని. తర్వాత మొన్న కల్లో ఆమె ఒక బస్సు డ్రైవర్కి, బస్సులో జనానికి చీకట్లో ఉంటే వాళ్ళకి వెలుగు వైపుకి దారి చూపిస్తుందంట. ఆ తర్వాత అక్కడ ఒక బండ ఉంటే ఆ బండ మీద కూర్చుందంట. ఆ బండ మీద కూర్చున్నాక వాళ్ళ కొడుకు వచ్చి దాన్ని తోస్తుంటే స్పీడ్గా వెళ్తుందంట ఎక్కడికైనా బండ మీద. అప్పుడు తనకి అర్థమైంది, నేను అనేకులు చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నేను ఇప్పుడు ఎవరి మీద అనుకున్నాను? బండ అంటే ఎవరు? క్రీస్తు. హల్లెలూయా. క్రీస్తు మీద అనుకుంది. సమస్యల్లోనే మనం దేవుడి మీద అనుకుంటాం. ఆ సమస్యని ఇప్పుడు ఆ సమస్యలన్నీ ఎవరికి అప్పచెప్పేసిందంటే దేవునికి అప్పగించేసింది. దేవుని మీదే అనుకుంటుంది. నా కుడికి వైపు చూడలేదు, నా వైపు చూడలేదు, నేను ఎవరి వైపు చూస్తున్నానో నేను దేవుని వైపు. ఎప్పుడైతే చూడడం మొదలెట్టిందో, నేను ఇప్పుడు చెప్పిన కళలు, ఆ బియ్యం డ్రమ్ ఎత్తుకొని వెళ్ళేది ఆమెకే వచ్చింది ఆ కళ. ఆ కొన్ని సమస్యలే తనకి, కానీ అది పట్టుకొని వెళ్తుంటేనంట బరువు పెరిగిపోయిందంట. అది ఇచ్చేస్తే కొండ ఈజీగా ఎక్కేసింది. ఆత్మలో కూడా ఎందుకు ఆత్మలో ఎదగడం దేవుడు చూపెడుతుందంటే, ఆమె ఎదిగేకే రేపు ఆ బస్సులో జనం, రేపు ఆ చేపలు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. తనకి ఆ మధ్య దేవుడు కూడా, నువ్వు వాక్యం ఎక్కువ చదవమని దేవుడు తనకి ఏదో కళ ద్వారా చూపించాడు, నాకు అది గుర్తులేదు. వాక్యం ఎక్కువ చదవమంటున్నాడు. ఆహారం పెట్టినట్టుగా నువ్వు ఆహారం ఎక్కువ తిను అని దేవుడు మాట్లాడాడు. దేవుని చేతిలోకి వెళ్ళాలి. మన లైఫ్ను మనం కట్టేసుకోకూడదు, ఆయన కట్టాలి, ఆయన నడిపించాలి. అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? ఆయన నడిపింపు, నన్ను వెంబడించుము అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. నీ చేతుల్లోకి తీసేసుకోకూడదు, ప్లానింగ్స్ నువ్వు వేసేసుకోకూడదు, లైఫ్ ఎలా సెట్ చేసేసుకోవాలి నువ్వు వేసేసుకోకూడదు. దేవుడు అనుమతించాలి, పరిస్థితులు దేవుడు తీసుకురావాలి, ప్రతి పరిస్థితి ఆయనకు అప్పగించుకోవాలి. అన్యులు అదే పని చేస్తున్నారు, దేవుని ఎరగని వాళ్ళు కూడా అదే చేస్తున్నారు, నామకార్థ క్రైస్తవులు అదే చేస్తున్నారు. మరి పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకున్న? ఆయన నీకు నడిపింపు ఇవ్వడానికే కదా. హల్లెలూయా. మీకు అర్థమైంది? నీ సమస్యలు నువ్వే ఆలోచిస్తున్నావా? నీ సమస్యలు ఎంత మాత్రం దేవునికి ఇవ్వవా? ఎప్పటికీ ఎక్కలేవు ఆ కొండ. ఎప్పుడు ఆత్మీయత ఎదగలేవు. ఎదగని వాళ్ళు ఎందుకు? నీ చింతలతో నీ హృదయం అంతా నిండిపోయింది. నీ బాధలు, నీ ఇరుకులు ఆయనకి ఇవ్వట్లేదు. ఆయన చేతిలో పెడితే ఆయన అంటున్నాడు, 5 రొట్టెలు 2 చేపలు నా చేతిలో పెడితే 5,000 మందికి ఆహారం ఉన్నట్లుగా చేస్తాను. 3 బార్ల జీవితాన్ని ఇస్తే చిగురింప చేస్తాను. నీ పరిస్థితి ఎలా ఉన్నా అలా దేవుని చేతులకి ఇచ్చి కాదు, నీ భారం నువ్వే మోసుకుంటే
నీ హృదయంలో ఆ భారాలన్నీ ఉన్నప్పుడు, ఈ వాక్యం వెళ్ళినప్పుడు ఆ ఐహిక విచారాలన్నీ అణిచేస్తున్నాయి. ఆ వాక్యము ఫలించటం లేదు. ఆ వాక్యము ఎదిగి మొక్కై మ్రానై ఎదిగి చిగురించి ఫలించాలి, పూయాలి. అది జరగట్లా. దీని ఆదిలోనే చంపేస్తున్నావు. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? ఆదిలోనే. ఇక్కడ వాక్యం వింటున్నారు, ఇక్కడికే అది. అంటే వీళ్ళకి ఎలాంటి ఆలోచనలు అంటే వాక్యం ఇక్కడ వింటే ఇక్కడే అయిపోతుంది, ఏదో నెత్తి మీద వచ్చి పడిపోతుంది. బయటికి వెళ్ళిన తోడనే వెంటనే మన ఆలోచన, వాళ్ళ ప్లాన్. నువ్వు చేస్తున్న ఒక్కొక్క ఆలోచన పాపానికి సూచన, సంకేతం. అర్థమవుతుందా? ఆలోచనలు మనం చేయకూడదు, ఆయనకు అప్పగించుకోవాలి. ఎంతగా నువ్వు అప్పగించుకుంటావో నీ భారాలు, అంతగా నీ హృదయం మంచి నేల అయిపోతుంది. ఎంతగా నువ్వు వాక్యం వింటావో అది ఎదుగుతుంది నీలో. అంటే గ్రహింపు మొదలవుతుంది, ఆత్మలో ఎదుగుతూ ఉంటావు, ఫలిస్తూ ఉంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు. అప్పుడు నీ చేతికి ఆత్మలను అప్పగిస్తావు. నువ్వు ఎదగనప్పుడు ఒక్క ఆత్మని కూడా నీకు అప్పగించడం, దానికి సూచన ముందు నీకే ఎదుగుదలే. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎంతగా నీ పరిస్థితులు దేవుడికి అప్పచెప్తావో అది విశ్వాసం, ఆయన మీద నమ్మకం ఉంచి పెట్టడం. ఆ విశ్వాసమే నేను లోతు నడిపిస్తుంది. ఈవిడికి ఎలా తెలుస్తుంది వాక్యము? ఈవిడ ఎలాగా అంటే రోజులు పడది, రాత్రులు పడిపడి దేవుడి దగ్గర అలా ప్రభువారి గడిపేస్తుందా అంటే అలా రూమ్లోకి వెళ్ళి ప్రభువారి గడిపోయాను, నా పనులు నేను చేసుకుంటూనే మాట్లాడతాను. శాతాన్ని చెప్తూ ఉంటుంది, పోవే దైవం అనుకుంటాను, ప్రతిదీ దేవుని మీద డిపెండ్ అవుతూ ఉంటాను. చాలా పరిస్థితులు డిపెండ్ అవ్వనివ్వకుండా చేయడానికి కూడా చూస్తుంది. మనకి తెలియకుండానే మన మీద ఆధారపడము, మనుషుల మీద ఆధారపడేలాగో చేస్తూ ఉంటారు. అయినా మళ్ళీ పుంజుకొని దేవుని మీద ఆధారపడదు. అర్థమవుతుందా మీకు? కాబట్టి మనం ఆత్మలో ఎదగాలంటే ఈ బరువులన్నీ దించేయాలి. ఎప్పుడైతే దించేస్తామో ఈజీగా దించడం అంటే ఆయనకే అప్పగించేయడం, అంటే ఆయన మీద విశ్వాసం ఉంచడం. ఆయన మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో మనం విశ్వాసం ఉంచే కొద్ది ఎంతగా ఆయన మీద డిపెండ్ అయిపోయి అప్పచెప్పేస్తూ ఉంటాం, అంత ఎదుగుతుంటాం. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆయన మీద టాస్క్ అన్నమాట. ఎవరికి ఎక్కువ శ్రమలు వస్తాయి, పెద్ద పెద్ద శ్రమలు, ఆ విషయాల్లో నిలబడతారో దేవుని కోసం, వాళ్ళకి ఎన్ని నిండి వాళ్ళు బలంగా వాడబడతారు. వాళ్ళకి విస్తారమైన ఆత్మలు అప్పగించారు. అమ్మో వీళ్ళకి ఏంటి ఇంత శ్రమలు వస్తున్నాయంటే ఆ శ్రమను తట్టుకొని దేవుని మీద ఆధారపడి నిలబడే ఇది వాళ్ళకు. యోబు అంతే కదా. అమ్మో యోబుకి ఎలాంటి శ్రమ అంటే, యోబు అంత శ్రమ వచ్చినా దేవుని విడవనటువంటి ఆయన మీద ఆనుకొని సనగని గొడగని విశ్వాసం ఉంచి నిలబడేటటువంటి ఇది ఉంది కాబట్టి అది టాస్క్ వచ్చింది, కానీ రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఎవరికి ఎక్కువ సమస్యలు వస్తాయి, అయ్యో దయపడక్కర్లేదు, వాళ్ళకి అంత అభిషేకం, అంత విస్తారమైన పని, అంత ఘనత ఉన్నదన్నమాట. హల్లెలూయా. కాబట్టి నీ చింతలో నీ భారాలని యెహోవా మీద మోపమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించు.